గుడ్ ఈవినింగ్. ఏంటండి ఏం జరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అన్ని విషయాలపైన, అంటే గతంలో జరిగినటువంటి అక్రమాలపైన మేము విచారణ చేస్తున్నాం, విలన్లు చివరిలో అరెస్ట్ అవుతారనేటువంటి కామెంట్ కావచ్చు. మీరు కూడా లోకేష్తో భేటీ అవుతున్నారు కదా, మరి నేను అగిన భేటీలకు సంబంధించి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారనేటువంటి విషయం కావచ్చు. దాంతోపాటుగా బనకచెర్లకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ప్రస్తావనకు రాలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఆయన వైపు నుంచి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలకు సంబంధించి అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి, ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చిట్ చాట్ మాటల్లో విలన్లోని క్లైమాక్స్ లో అరెస్ట్ చేస్తామని చెప్పారు. నేనేమంటున్నా అంటే క్లైమాక్స్ ఎందుకు ఇప్పుడు చేయడం రాదా? ఇప్పుడు కుదరదా? ఏమైనా ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నారా? అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ లో అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం, ఓట్ బ్యాంక్ సాధించడం కోసం, మళ్ళీ గెలవడం కోసం మళ్ళీ 3 సంవత్సరాలు ఆగి చేస్తారా? ఎప్పుడైనా చేయాల్సిందే, ఇప్పుడే చేయాలి. చేస్తే మీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు రకరకాల మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది ఏదైతే అవినీతి జరిగిందో ఆ 1,00,000 కోట్లు కక్కిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎంతవరకు వచ్చింది ఇప్పటిదాకా? రోజు ఆ ఎంక్వైరీ రోజు పొడిగిస్తున్నారు తప్పితే ఎక్కడైనా ముందుకు పోయే అవకాశాలు కనపడుతున్నాయా? నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం దమ్ము లేదు. ఈ రకరకాల ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి, రిపోర్ట్ మాత్రం ఒక్కటి కూడా బయట రాలేదు. ఈ ఫార్ములా కేసు ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించారు. అది ఇప్పుడంటే ఇప్పుడే ఇక అయిపోతుంది, ఇంకొక గంట, అర్ధ గంటలో, 2 గంటల్లో అని చెప్పారు. ఏమైంది? కేటీఆర్ కూడా దమ్ము ఉంటుంది మీరు అరెస్ట్ చేసుకోమని చెప్పి ఆయన కూడా చెప్పిండు, కానీ కాలేదే, ఎక్కడ కూడా కాలేదు. సో ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా చీకటి ఒప్పందాలు ఉన్నాయా, లేకపోతే వెలుగు ఒప్పందాలు ఉన్నాయా, ఇంకోటి ఉందా, అది తెలంగాణ ప్రజలే తేల్చాలి. ఎందుకంటే ఇదంతా కూడా టైంపాస్ రాజకీయాలు, రోజు బూతుల రాజకీయాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి రాజకీయాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఆలోచనలు కానీ ఎక్కడ కూడా కనపడతలేవు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలే. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో రకరకాల మాటలు చెప్పాలి, ఆ ఎన్నికలు గెలవాలి, ఆ ఎన్నికల్లో హామీలు ఇవ్వాలి, వాటిని మళ్ళీ తుంగలో తొక్కాలి. మళ్ళీ ఇంకొక ఎన్నికలు వచ్చిన దాకా మళ్ళీ వాటి మీద మాట్లాడే టైం లేకుండే. సో అలాంటిది ఇప్పుడు కూడా ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్పితే దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. నేనేమంటున్నా, ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరికే ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ రావాలంటే వీళ్ళకి పాలన, కేసీఆర్ లేకపోతే పాలన రాదా? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే, కేసీఆర్ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడపలేరా? ఒకటే అడుగుతా ఉన్నా నేను. 100 సార్లు అడుగుతున్నారు కదా, ఎందుకు ఆ కేసీఆర్ని ఫామ్ హౌస్ పరిమితి చేసిన తెలంగాణ ప్రజలు ఓడించి కూర్చోబెట్టిర్రు. ఇంక మీకెందుకు నాకు అర్థం కాదు. ఆయన వస్తే రాకపోతే రావాలి, రావాలి. ప్రతిపక్ష నాయకుడు ఆయన సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. డెఫినెట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ హోదా ఉందో ఆ హోదా ఆయనకు కూడా ఉంది. రాష్ట్ర ప్రజల తరపున బాగోగులు తెలుసుకోవడానికి ఆయన చెప్పాలి, రావాలి, ముందుకు వచ్చి మాట్లాడాలి. కానీ నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పినప్పుడు కేసీఆర్ రావాలి రోజు ఇదే పని. కేటీఆర్ ఇదే. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా కేసీఆర్ రాకపోయా నువ్వు నీ పాలన సాగించరాదు, మీ పాలన కొనసాగించండి, ఏ విధంగా చేస్తారో చేయండి. కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు కొద్దిగా పరిపాలన ఉంది, కానీ అది కూడా తెలియదా మీకు? ఏ విధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి తెలియదా? ఇవన్నీ ఏంటంటే బురద రాజకీయాలు తప్పితే టైంపాస్ రాజకీయాలు, చెప్పాలంటే డైవర్షన్. సో ఈ రోజు ఈ కేసీఆర్ని తిట్టాలి, ఇంకొకరిని తిట్టాలి. ఓసారి ఏమో కొన్ని రోజులేమో కిషన్ రెడ్డి గారినో, లేకపోతే బండి సంజయ్ గారినో, బీజేపీనో, ఇట్లాంటి అంటే ఏవో వారానికి ఇక తిప్పుతా ఉంటారు ఇక ఇట్లాగే టైం పాస్ చేయడానికి. నేను అనేది ఏమంటున్నా, డెఫినెట్ గా నేను డిమాండ్ చేసేది, మీరు చెప్పిన విషయాలు బీఆర్ఎస్ చెప్పినవి చేయలేదు కాబట్టే వాళ్ళని ఓడించారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించి కూర్చోబెట్టారు. మీరు నిజంగానే మీరు హామీలు ఇచ్చారు, వాగ్దానాలు 100 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలతో పాటుగా
వాటిని అమలు ఎందుకు చేయట్లేదు మీరు? ఎందుకు చేతగట్లేదు? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ చిట్ చాటు, ప్రెస్ మీటు, ఆ మీటు, ఈ మీటు, మరి ఈ విషయాలు బయటకు ఎందుకు రావు? నేను ఏమంటున్నా, అట్లాంటివి మాట్లాడాలి తప్పితే ఎన్ని రోజులు ఈ రాజకీయాలు చేయాలి? 18 నెలలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది మీకు. 3 సంవత్సరాల తెలిసిపోయింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏం చేయగలదు తెలిసిపోయింది. ఫెయిల్యూర్ అనేది పక్కా వచ్చిందని తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. దానికోసమే రకరకాల ఆలోచనలు, రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్ అని, అది ముందు అది సాధ్యం కాదని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మరి రాహుల్ గాంధీని ఒప్పించాలి, రాహుల్ గాంధీని మెప్పించాలి, అక్కడి నుంచి ఆయనకు ప్రెజర్ వస్తూ ఉంటది. మీరు చేయాలి, తెలంగాణలో చేయాలి, అదే రోల్ మోడల్ భారతదేశం అంతా తీసుకుపోవాలి. నేనేమంటున్నా, అది రోల్ మోడల్ కాదు, అది మీ గోల్ మోడల్, కాంగ్రెస్ పార్టీకి గోల్ మోడల్. అట్లాగే బీఆర్ఎస్ కూడా జరిగింది. సో ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఏమేం చేయాలో ముందు తీసుకెళ్ళండి, చేయాల్సింది చేయండి. మంచి చేస్తే మంచిదే కదా. ఇప్పుడు 2 రాష్ట్రాల ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల నీటి జలాల ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి, ఇప్పుడు కాదు. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కృష్ణా వాటర్ పోతుంటది, ఇటు గోదావరి వాటర్ పోతుంది. ఒక 70%, ఒకటి 80% పోతా ఉంది. కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ట్యాగ్ లైన్ తో ఏదో ఉందో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఉన్నాయో ఆ నీళ్లను కూడా ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం మనం. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కూడా కట్టలేకపోతా ఉన్నాం. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, నేను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బదులు 4 ప్రాజెక్టులు కట్టొచ్చు. పాలమూరు రంగారెడ్డి, రానైత చేవెళ్ళ, తర్వాత ఇంకా SLBC కంప్లీట్ చేయొచ్చు, ఇంకా రకరకాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చి ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఒక ATM లాగా వాడుకుందామని తెలుస్తుంది కదా. అవినీతి కుంభకోణాలు జరిగినాయని అందరు తెలుసు. ఇప్పుడు 3 దొరికారు అధికారులు, ఊపరు. ENC కూడా దొరికాడు నిన్ననే, ముగ్గురు. ఇప్పుడు 3 నూనె శ్రీధరు, హరిరామ్, తర్వాత ఇది మురళీధర్ రావు. వీళ్ళు 1000 కోట్లు, ఇది ఓన్లీ అన్అఫీషియల్ గా ఇచ్చి ఉంటారేమో, అన్అఫీషియల్ గా 1000 కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు, దోచుకున్నారు, దోపిడీ చేశారు. ఎస్, డెఫినెట్ గా ఒక పంప్ హౌస్ లో 12,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఇప్పటివరకు ఇంకా బయటికి యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనపడతలేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇంకా తొందరగా చేయాలి మీరు. కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేయాలి ఎంక్వైరీని. దానికి వెనకాల దొంగలు, దోపిడీ చేసిన వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఆస్తులను రికవర్ చేయాలి. వాళ్ళు దోపిడీ చేసిన ఆస్తులు మొత్తం కూడా రికవర్ చేయాలి. ఈ 1,00,000 కోట్లు ఎవడివి? తెలంగాణ ప్రజల సొత్తు. తెలంగాణ ప్రజలు రేపొద్దున కట్టే పన్నులే. వీళ్ళ సొంత జేబుల నుంచో లేదా వాళ్ళ భూములు అమ్మి ఇచ్చేవి కావు. ఇవి మన నెత్తిన పడుతున్నాయి, మనం కట్టాల్సిందే. ఇప్పుడు తప్పదు. ఈ 7,00,000 కోట్ల అప్పు, తర్వాత ఈ 1,00,000 కోట్ల 94,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరం మీద కట్టిరో దాన్ని ఉపయోగించుకోకపోతే అది నిరర్ధక ఆస్తిలాగా కాదు, దాని మీద వచ్చేది ఏం లేదు. సంవత్సరానికి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇది కరెంటు బకాయిలు, మన ఏదో బిల్లు కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లులే 10,000 కోట్లు సంవత్సరానికి. అలాంటిది ఎవరు కట్టాలి? వాడుకోకపోతే కానీ అది ఎడిపోవాలి మరి ఆ ప్రాజెక్టు. నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ ఆలోచనలు లేకుండా ఇష్టానురీతిగా ఎవడు పడతాడు, ఎక్కడ పడితే అక్కడ దోచుకోండి, దాచుకోండి, తర్వాత సంగతి చూసుకుందాం. ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి విలన్లని క్లైమాక్స్ లో అరెస్ట్ చేయడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చేయాలి. అంటే ప్రూవ్ అవ్వాలి కదా అన్ని. తెలంగాణ ప్రజలు అట్లా కాదు, ఈ 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కేసుల విచారణ నడుస్తోంది, ప్రూవ్ అవ్వకుండా అరెస్ట్ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? ప్రూవ్ అవ్వాలి కదా అన్ని. కవిత గారి విషయంలో మీరు ఎన్ని రోజులు ల్యాక్ చేయలేదు? నేను చెప్తున్నా కదా, ఈ 18 నెలలు కాదు, 3 సంవత్సరాలైనా కూడా ఇది ముందుకు పోదు, రిపోర్టు రావు, ఈ విలన్లని అరెస్ట్ చేయరు, తర్వాత మొత్తం చీకటి ఒప్పందం జరుగుతాయి, ఎన్నికలు వస్తాయి. రెండోది ఏంటంటే, నేను ఒకటి రెండోది ఏంటంటే, నిన్న జరిగిన ముఖ్యమంత్రి సమావేశం ఏదైతుందో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్, ఒకటైతే ముందడుగు అయితే అయింది కదా, ముందడుగు అయితే పడింది కదా. ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, ఒకటి గోదావరి బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉండాలి, కృష్ణా బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉండాలి, 2 టెలిమెట్రీ యంత్రాలు బిగించాలి,
అది డెఫినెట్ గా తీసుకోవాలని చెప్పి అది డిస్కస్ చేశారు. మూడవది ఏదైతే శ్రీశైలం ఏదైతే కొంత దానికి రిపేర్ డ్యామేజ్ ఏదైతే రిపేర్ ఉందో అది ఎవరు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం చేయాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలా? దీని మీద కొన్ని 4 విషయాల మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఒక సైంటిఫిక్ గా దాని మీద ఆలోచన చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఈ 30 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దాన్ని డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్ళాలి. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి, వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఏం మాట్లాడుతారో వదిలేయండి. మన ముఖ్యమంత్రి డెఫినెట్ గా అంటే ఎలక్షన్లు అయినంత వరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బనకచెర్ల మీద ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు దాని గురించి. ఎందుకంటే సిడబ్ల్యూసి కానీ గోదావరి బోర్డు కానీ పోలవరం అథారిటీ కానీ ఆబ్జెక్షన్ చెప్పారు, ఆగిపోయింది, దాని మీద చర్చ జరగలేదు అని చెప్పారు. ఇది డెఫినెట్ గా నోటెడ్, ఇది పాయింట్ నోట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే పాయింట్ మళ్ళీ రేపొద్దున 5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా అదే విధంగా దాని మాట రైట్ వెంకటరెడ్డి గారు డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకోవాలి. ఆయన స్టేట్మెంట్ ఆయన బాధ్యత తీసుకోవాలి. రామ్మోహన్ గారు